యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజాని సన్నిధిలో రేయి పగలు వేచి ఉందును యేసు రాజాని సన్నిధిలో రేయి పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధన రెండు చేతులు పైకెత్తుదాం పరిశుద్ధుడా నిన్ను ఆరాధిస్తున్నా నీ నామాన్ని కీర్తిస్తున్నా నీ నామాన్ని ఘనపరుస్తున్నా నీ నామాన్ని హెచ్చించుస్తున్నా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీలాంటి వారు ఎవ్వరునూ లేరు నీవే అతి శ్రేష్ఠుడవు నీలాంటి వారు ఎవ్వరునూ లేరు నీవే అతి శ్రేష్ఠుడవు ఆరాధన 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 స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
అతి సుందరుడా నీకే ఆరాధనా యేసయ్యా. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. Lord, I praise you, worship you. నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధనా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధనా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. మరొకసారి ఎంతైనా నీవు, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధనా యేసయ్యా యేసయ్యా. Glory, glory. We praise you, worship you, we give you thanks. స్తుతి ఆరాధనా. తను మంచి వాడు దయనిత్యముండును, యేసు మంచి వాడు కృప నిత్యముండును. తాను మంచి వాడు దయ నిత్యముండును, యేసు మంచి వాడు కృప నిత్యముండును. తాను దయ నిత్యముండును, యేసు మంచి వాడు కృప. తాను ప్రతి ఒక్కరు, oh, let us sing about his goodness. తాను మంచివాడు. Thank you, Lord Jesus. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా యేసయ్యా, ఎంత మంచి. నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే యేసయ్యా. నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. యేసయ్యా ఆరాధనా. ఆరాధనా నీకే నా. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి
నాకు మరణమును జీవముకు నన్ను నడిపించితివి, నన్ను నడిపించితివి. ఆయనకే కృతజ్ఞత యేసయ్యా స్తుతులు చెల్లితుము. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లితు. యేసయ్యా యేసయ్యా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లితుము, స్తుతులు చెల్లితుము. కష్టములలో నుండి ఆపదలలో నుండి, కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను పెంచితివి, నన్ను విడిపించితివి. అందుకే ఆయనకి యేసయ్యా ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లితు. యేసయ్యా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లితుము, స్తుతులు చెల్లితుము. యేసయ్యా యేసయ్యా ఆయనకే స్తుతులు స్తుతులు చెల్లితుము. చిన్నపిల్లలు దయచేసి సండే స్కూల్ వెళ్ళండి. నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతం. We acknowledge you, Holy Spirit, this place. We commit this service into your hands. I commit my spirit, soul and body into your hands. Think through me and speak through me, Lord.
నావికుడవు, మా నాయకుడవు తండ్రి. పోయబడిన అభిషేక తైలం వలే మా శిరస్సు పైకి రండి యేసయ్యా. Father, anoint every person today. Give them fresh anointing, O God. Fresh anointing, O God. అయా, క్రొత్త తైలము చేత ప్రభువా నీ బిడ్డలను అంటుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రొత్త తైలము చేత ఆశకున్న ప్రతి ప్రాణాన్ని తృప్తి అయ్యా సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి హరమహసకరబా హెమెహెసకి బ్లోతురబా సక హసకి బ్రోలబా హెమెమోదిగో అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు తండ్రి. అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు ప్రభువా. మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెబుతారన్నారు తండ్రి. యేసయ్యా, మీ యొక్క యవనస్తులు దర్శనాలు చూస్తారన్నారు అయ్యా. మీ వృద్ధులు కలలు కంటారని చెప్పారు ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి అయ్యా, ప్రతి హృదయాన్ని నువ్వు తాకుదవగాక, ప్రతి మనసును నువ్వు తెరచుదవగాక, మనోనేత్రాలు వెలిగింపచేయుదవగాక, వృద్ధులను సహితం నిరీక్షణతో నీవు నింపుదవగాక. యేసయ్య, మేము ఏం చూడాలో అవి చూపించండి, ఏం వినాలో అవి వినపడి చేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకొని చేయండి, ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుంటూ సహాయం చేయండి. మీ వాక్యాన్ని మాకు నేర్పించండి. మీ సారూప్యములోనికి తండ్రి మమ్మల్ని మలచుమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తాం. మాసమంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆఖరి దినంలోనికి ప్రవేశపెట్టారయ్యా. ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే తండ్రి అయ్యా, మీ కృపని గుర్తిస్తున్నాం తండ్రి, మీ దయాన్ని గుర్తిస్తున్నాం అయ్యా, మీ కనికరమని గుర్తిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ మాసమంతా కూడా తండ్రి అయ్యా, మమ్మల్ని పోషించినందుకు మీకు స్తోత్రం, మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రం, మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు స్తోత్రం, మమ్మల్ని క్షమించినందుకు మీకు స్తోత్రం, మమ్మల్ని తండ్రి ఆదరించినందుకు మీకు స్తోత్రం, మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం, మమ్మల్ని వాడుకున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రము తండ్రి. అయ్యా తండ్రి, మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో తండ్రి మార్గాలను తెరిచే దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజ మార్గాలను తెరిచే దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వింతలు చేసే దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, కోరుకున్న రేవునకు నీ బిడ్డలను ప్రభువా అయ్యా మమ్మల్ని నడిపించే దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. సమృద్ధి గల చోటికి నడిపించే దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఓ రబరబర షందరమా తండ్రి మీకు స్తోత్రం. అపవాది ఎన్ని తంత్రములు పడిన వాని తంత్రములను వాని గర్వమును అణచివేసే దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో, యేసుక్రీస్తు వారి నామములో తండ్రి యేసయ్యా, ఈ సంవత్సరం నేను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీవు తండ్రి సంపూర్ణముగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చదువుగాక నాయన, నెరవేర్చదువుగాక ప్రభువా. ఆశీర్వాదములు నైనా స్పీడ్ పవునగాక నాయన. వేగిరమే వేగిరమే ప్రతి కార్యము జరుగునగాక, వేగిరమే ప్రతి కార్యము జరుగునగాక. లార్డ్, స్పీడ్ అప్ ఎవ్రీ వర్క్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. నీవు ప్రారంభించిన ప్రతి పని వేగిరంగా తండ్రి అయ్యా వేగిరమై కొనసాగునుగాక తండ్రి. మీ వాక్యంలో జీవం ఉన్నదయ్యా. ఆ జీవమును ప్రతి ఆత్మను తండ్రి తాకున్నట్లుగా తండ్రి పంపండి అయ్యా. ప్రతి మనసును ఉల్లాసపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేహాన్ని క్వికన్ చేయండి, స్వస్థపరచండి. మేలు చేయటం మానటువంటి దేవుడు, ఉపకారములు చేసే దేవుడు, అపకారము చేయని దేవుడు, ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడు,
శ్రమలు తోడై ఉండి విడిపించి గొప్ప చేసే దేవుడవు, ఘనపరిచే దేవుడవు. కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపచేయు దేవుడవు. మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. నూతన వాత్సల్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. మీ వాక్యాన్ని మేము చూడబోతుండగా సర్వ సత్యంలోనికి నడిపించండి. ప్రతి అబద్ధము కాలిపోవనగాక, ప్రతి మోసము కాలిపోవనగాక. పరిశుద్ధాత్ముడ సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామని మహిమపడదామండి. హల్లెలూయా. మాసంలో ఆఖరి దినానికి మనం చేరుకున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త తైలముతో మనల్ని అంటినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. యాజ్ యూజువల్గా మనము ఇంతకు మునుపు ప్రభు మనకిచ్చినటువంటి సబ్జెక్ట్లోనికి మనం మరలా వెళ్దాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. నేను ప్రారంభిస్తాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. పద్దెనిమిదవ వచనం మనం గమనిస్తే మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫార్ అవర్ లైఫ్? మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము ఏమిటి అంటే మనము ఆయన పోలికలోనికి మార్చబడాలి. హల్లెలూయా. ఆయనలాగా మనము మార్చబడాలి. ప్రతి విషయంలో కూడా, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో ఆయనలాగా మనం మార్చబడాలి. ఆయనలాగా మార్చబడాలి. మహిమ నుండి అధిక మహిమకు అంటే అర్థం ఏమిటంటే యేసయ్యలాగా మార్చబడాలి. హల్లెలూయా. సో we should be able to find change in our life. మన జీవితాల్లో మనము మార్పును మనము చూడగలగాలి, ప్లస్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూడగలగాలి. ఈ మధ్యలో నువ్వు మారావే, యేసుప్రభు కనిపిస్తున్నాడు ఈ మధ్యలో నీలో, ఈ మధ్యలో నువ్వు మారావే అని ఇతరులు గుర్తించగలిగేలాగా ఉండాలి. సో ఈ ప్రాసెస్ అన్నటువంటిది ఆన్ గోయింగ్, ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. అందరు చెప్పండి, యేసయ్యా నన్ను నీ రూపంలోనికి మార్చండి. యేసయ్యా నన్ను నీ రూపంలోనికి మార్చండి. యేసయ్యా నన్ను నీ రూపంలోనికి మార్చండి. యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తే ఇదంతా మనసు గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఈస్ టాకింగ్ అబౌట్ ద మైండ్. ఆయన సారూప్యం అంటే, ఆయన పోలికగా అంటే, ఎందుకు అంటే ద రీబార్న్ స్పిరిట్,
నూతనంగా సృష్టించబడినటువంటి ఆత్మ అది యేసయ్యలాగానే ఉంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ జీసస్. అది ఆయన పోలికలాగా మార్చబడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఆయన పోలికగా మార్చబడాల్సింది ఎవరు అంటే మన మనసు. అందుకే ఈ పోర్షన్ అంతా, ఈ పోర్షన్లో ఏముంది తెలుసా? వారి మనసులు కఠినములాయను. మనసు గురించి వ్రాయబడిన మాట. సో మన వ్యక్తిత్వము మార్చబడాలి, మన ఆలోచన విధానం మార్చబడాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఒప్పుకుంటేనే జరుగుతుంది, మనం కోరుకుంటేనే జరుగుతుంది, మనం ఆశిస్తేనే జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా, ఐ షుడ్ నాట్ బి లైక్ దిస్ లార్డ్. ఈ రీతిగా నేను ఉండకూడదు, నేను మారాలి, నేను మార్చబడాలి. హల్లెలూయా. నీ రూపము నేను, నీ రక్తముతో కడిగి, నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల నన్ను మార్చు యేసులాగా, 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 నన్ను మార్చు యేసులాగా. ఆత్మ మార్చవా యేసులాగా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా నన్ను మార్చు యేసులాగా. హల్లెలూయా. మనం మారాలంటే 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్ మనం మారాలంటే ఫస్ట్ ఎవరు తెలుసా మనల్ని మార్చేది? యేసయ్యలాగా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన ఉపయోగించే సాధనం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. ఈ రెండు ఎప్పటికీ ఉన్నాయి. ఈ రెండు ఎప్పటికి కూడా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నాడు, ఆయన వాక్యము అందుబాటులో ఉంది. అయితే మన యొక్క సహకారం చాలా అవసరం. మనం కోరుకోవాలి. నీవు కోరుకోకుండా దేవుడు ఏది కూడా నీ జీవితంలో ఆయన చేయడు. స్వస్థత కావాలని అడిగాడు. కేకలేసి అడిగినప్పుడు నీకేం కావాలి అని అడిగాడు. సమ్మతించి మాట విన్నప్పుడు మనము భూమి యొక్క మంచి పదార్థాలు మనము అనుభవిస్తాం. సమ్మతించాలి, ఇష్టపడాలి, కోరుకోవాలి. చెప్పండి, యేసయ్యా నన్ను నీలాగా మార్చండి. హల్లెలూయా. ఓకే. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అది పాజిటివ్ సైడ్ అన్నమాట. అది మహిమ నుండి అధిక మహిమకు. మనం యాక్చువల్గా ప్రారంభించింది నెగిటివ్ సైడ్ ప్రారంభించాం. 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదనముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సో ఒక వ్యక్తి జీవితము 2 రకాల్లో ఏదో ఒక రకంగా మార్చబడవచ్చు. యేసయ్యలాగా అయినా మనం మారచ్చు, లేకపోతే దయ్యంలాగా అయినా మనం మారచ్చు. ఆయన పోలికగా మనం మార్చబడచ్చు, లేకపోతే భ్రష్టత్వం వైపుగా మనము వెళ్ళవచ్చు. ఈ 2 పోర్షన్స్ మనం చూసాం.
కొరింథీయులకు రాస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షతలను గ్రహిస్తూ ఆయన పోలికగా మనం మార్చబడాలన్నటువంటిది దేవుని చిత్తమని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేశాడు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని చేత విడవబడతాడు. నేను చెప్పాను కదా, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెడతాడు. గుర్తుందా? క్రొత్త తైలంలో పడి పాతది మర్చిపోయారేమో. సో ఏవి కూడా మర్చిపోకూడదు. మళ్ళీ మీకు రిఫ్రెష్ చేస్తాను. దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెడతాడు. 2. ఎందుకు? దేవుడు మనల్ని ఆత్మలాగా తయారు చేశాడు, మనకు ఒక మనసునిచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు. సో ఆత్మ మనసుతో కలిసి ఈ దేహం అనే ఇంటిలో నివసిస్తూ ఉన్నది అన్నమాట. దేవుడు నిన్ను విడువను ఎన్నడును ఎడబాయను అన్నాడు. సో ఆయన మన ఆత్మను వదిలే ప్రసక్తే లేదు. ఆయన ఎప్పటికి కూడా మన లోపలే ఉంటాడు. హల్లెలూయా. ఇక ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే అది దాదాపుగా అసాధ్యం. దాదాపుగా నిన్ను ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఆయన సెలవు ఇచ్చాడు కదా, నిన్ను విడువను ఎన్నడును ఎడబాయను కదా. మీతో ఎల్లప్పుడూ ఉండుటకై పరిశుద్ధాత్మని ఆదరణకర్తన దేవుడు మనకు దయచేశాడు. సో హీ విల్ నెవర్ లీవ్ అస్ నార్ ఫర్సేక్ అస్. అయితే దేవుడు మనం దేన్ని వదిలిపెడతాడంటే, శరీరాన్ని వదిలిపెట్టేదానికి ఆస్కారం ఉంది, మనసును వదిలిపెట్టేదానికి ఆస్కారం ఉంది. దేవుడు శరీరాన్ని వదిలిపెడితే తుచ్చమైన అభిలాషల్లోనికి వెళ్ళిపోతారు, పర్వర్షన్స్లోకి వెళ్ళిపోతారు, ఆల్ కైండ్స్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మారాలిటీలోకి వెళ్ళిపోతారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క భద్రత లేకపోతే ఆ శరీరాల్లో పిచ్చి పిచ్చి కోరికలు పుట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది దేవుని చేత విడవబడినటువంటి కేసు అన్నమాట. ఒకవేళ అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వస్తుండగా ఇప్పటికేం ఆలస్యం కాలేదు, నీవు పశ్చాత్తాపపడవచ్చు. యూ కెన్ రిపెంట్ రైట్ నౌ. నువ్వు రిపెంట్ కావచ్చు. రిపెంట్ అవుతే దేవుడు మరలా నీ మనస్సును మెత్తన చేయడం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే బాడీ ఆల్సో, శరీర విషయం కూడా అంతే. సో ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన మనస్సును, మన దేహాన్ని మనము లోపరచమో, అప్పగించమో, దేవుని వాక్యం యొక్క ప్రభుత్వం క్రిందికి తీసుకొని రామో, అప్పుడు ప్రాబ్లం అన్నమాట. ఇది రిపీటెడ్గా ఏళ్ల తరబడి జరిగిందనుకోండి, దేవుడు చూస్తాడు, ఇక వదిలేస్తాడు. సో అలా దేవుడు అపవిత్రతకు అప్పగించాడంట, తుచ్చమైన అభిలాషకు అప్పగించాడంట, భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట. ఇది ఎవరికైనా జరగచ్చు, విశ్వాసులకైనా జరగచ్చు, పాస్టర్లకైనా జరగచ్చు, బ్రదర్స్కైనా జరగచ్చు, సిస్టర్స్కైనా జరగచ్చు. అందుకే పౌలు గారు ఏమన్నారు? అందరికీ బోధించి నేనెక్కడ భ్రష్టుడినైపోతానేమో కదా. ఈ ఉత్తరం ఆయన రాశాడు. భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించాడంట వారు. సో కాబట్టి ఎక్కడ భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టుకొని లోపరుచుకొంచున్నాను. మనం భ్రష్టులం కాకూడదు. మనం భక్తితో నిండుకోవాలి. భక్తి పరులుగా మనకు పేరు రావాలి. హల్లెలూయా. సమాజంలో మన గురించి ఎవరైనా విన్న వెంటనే తలకనొప్పి క్యాండిడేట్ అనకూడదు. ఏమండి, జస్ట్ ఆలోచించండి, నీ గురించి ఏమనుకుంటున్నారు సమాజం నీ గురించి ఏమనుకుంటుంది? చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు దేవుని దయ ఎందును, ఏం మనుషుల దయ ఎందుకు ఏం అవసరం చెప్పండి. భూమి మీద మనం జీవించే కాలంలో, మనుషుల మధ్య మనం జీవిస్తున్న కాలంలో మనకు మనుషుల దయ చాలా అవసరము. హల్లెలూయా. ఫస్ట్ దేవుని దయ మనకు అవసరము, తర్వాత మనుషుల దయ అవసరం. సమాజంలో నీకు మంచి పేరుంటే నీకు మనుషుల యందు దయలో నువ్వు వర్ధిల్లుతావు. సో కాబట్టి భ్రష్టులుగా మనం మారకూడదు,
భ్రష్టులుగా పేరు తెచ్చుకోకూడదు. సో అటువంటి పేరు తెచ్చుకొని దేవుని నామానికి మనము అవమానకరంగా మనము మారకూడదు. సో భ్రష్టత్వం వైపుగా వెళ్ళకూడదు, అసలు ఆ వైపుగా ప్రయాణం చేయకూడదు, భ్రష్టులము కాకూడదు, దేవుని చేత విడిచిపెట్టబడకూడదు అని మనం కోరుకుంటే కొన్ని విషయాలు మనం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి ఎప్పుడు భ్రష్టుడిగా మారాడు, ఒక వ్యక్తి ఎప్పుడు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడు, ఒక వ్యక్తి ఎప్పుడు విడవబడ్డాడు దేవుని చేత, ఏంటి కారణం మనం చూసాం 21వ వచనం చూడండి. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. యేసుక్రీస్తు ప్రభువును మహిమపరచాలి. మనం ఎలా మహిమపరచాలి? దేవునిలాగా మహిమపరచాలి. హల్లెలూయా. యేసు ప్రభువును దేవునిగా గుర్తించాలి. యేసు ప్రభువును దేవునిగా గుర్తించనే వ్యక్తి అంధకారంలో ఉన్నాడు, సాతాను అధికారం క్రింద ఉన్నాడు, భ్రష్టత్వము వైపుగా ప్రయాణం చేస్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకొని ఆయనను దేవునిగా గుర్తించి ఆయనకు ఇవ్వవలసినటువంటి మహిమను మనం ఇవ్వాలి. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు ఇవ్వాలి. ఆయనకు రావలసిన స్తోత్రాన్ని ఆయనకు మనము ఇవ్వాలి. we need to give glory to God. మహిమపరచడము అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే విలువనివ్వడము, ఎస్టీమింగ్, విలువనివ్వడము. ఎవరు ఎక్కువ నీకు, ఎవరు ఎక్కువ, ఏమి ఎక్కువ? మనుషులందరినీ మనం ప్రేమించాలి, కానీ దేవునితో పోటీకి వస్తే దేవునికే విలువనివ్వాలి. హల్లెలూయా. మన ప్రాణానికి కూడా మనం విలువనివ్వకూడదు, దేవునికే మనము విలువనివ్వాలి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకొని తృణీకరించుకొని ఎప్పుడైతే మన చిత్తము దేవుని యొక్క చిత్తానికి అడ్డం వస్తుందో అప్పుడు నా చిత్తము కాదయ్యా, నీ చిత్త ప్రకారమే, నాట్ మై విల్ లార్డ్ బట్ దై విల్ బీ డన్. అంటే అర్థం ఏమిటంటే ఆయనకు మనం విలువనిస్తున్నాం, ఆయన చిత్తానికి మనం విలువనిస్తున్నాం, ఆయన కార్యాలకు మనం విలువనిస్తున్నాం, ఆయన ఇంటికి మనం విలువనిస్తున్నాం, ఆయన వాక్యానికి మనం విలువనిస్తున్నాం, ఆయన మనుషులకు మనం విలువనిస్తున్నాం, ఆయనకు సంబంధించిన విషయాలకు మనము విలువనిస్తున్నాం. దేవునిగా మహిమపరచాలి. అంటే కేవలం పాటలు పాడడం మాత్రమే కాదు. మహిమపరచడం అంటే పాటలు పాడడం అనుకుంటారు. ఖచ్చితంగా పాటలు, అది ఫస్ట్ ప్లేస్, ఖచ్చితంగా పాటలు పాడడమే. అదొక్కటే కాదు. ఒకనొక చోట ఏమంటారు తెలుసా, మీ పాటలు నాకు అసహ్యం అంటారు దేవుడు. అంటే అర్థం ఏమిటి? సో దేవుణ్ణి తమ జీవితములలో మహిమపరచకుండా, దేవుని తమ యొక్క జీవితముల ద్వారా మహిమపరచకుండా పాటలు పాడుతున్నారంట, వాయిద్యాలు వాయిస్తున్నారంట. కాబట్టి మీ యొక్క సౌండ్ నాకు అల్లరి అంటాడు, మీ యొక్క పాటలు నాకు అసహ్యం అంటాడు. సో కాబట్టి మహిమపరచడము అంటే ఒక యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి, నిజమైనటువంటి భక్తితో, మనస్ఫూర్తిగా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి, ఆయన యొక్క గంభీరత్వాన్ని గుర్తించి ఆయన మనము కీర్తించవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. సి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వీ నీడ్ టు గ్లోరిఫై గాడ్. మనం ఎప్పుడైతే ఆయనను దేవునిగా మహిమపరుస్తామో ఏమవుతుంది తెలుసా, ఆయనలాగా మనం మార్చబడుతుంటాం. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహుమంచిది, స్తుతించుటాయే బహుమంచిది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసు ప్రభుని స్తుతించు
స్తుతించుట ఎంతో ఎంతో యేసు ప్రభుని రాత్రింబగళ్ళు వేణోళ్ళతోనూ రాత్రింబగళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా హల్లెలూయా మనస్ఫూర్తిగా స్తుతించండి మనస్ఫూర్తిగా ఆరాధించండి హల్లెలూయా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తం సిలువలో కార్చి విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్ములము మమ్ము ప్రభు కడిగేను కలుషాత్ములము మమ్ము ప్రభు కడిగేను హల్లెలూయా 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 మమసకే ఉరలమమ హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో యేసు ప్రభుని అతి సుందరుడు అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు బహుప్రియుడు అతి కాంక్షణీయుడు హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది హల్లెలూయా ఇట్స్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్ ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజెస్ అంటు గాడ్ ఆయన స్తుతించడము మంచిది హల్లెలూయా మన ఒంటికి మంచిది మన ఇంటికి మంచిది మన పంటికి మంచిది ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దేవునిని దేవునిగా గుర్తించి ఆయనను ఏం చేయాలంట మహిమపరచాలి ప్రతి విషయంలో కూడా ఆయనను మనము మహిమపరచవలసిన వారంగా ఉంటున్నాం సో కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిగా మహిమపరచరో దేవుని మహిమపరిచేదానికి తమను తాము ప్రత్యేకించుకోరో టైం వచ్చినప్పుడు దేవునికి ఇంకా మిగిలిన వాటికి వేటికైనా ఎవరికైనా కాంపిటీషన్ వచ్చినప్పుడు దేవుని మహిమపరచుకుంటే ఏమవుతుందంటే వారి యొక్క ప్రయాణం భ్రష్టత్వం వైపుగా కొనసాగుతుంది సో మనం భ్రష్టం కాకూడదంటే మనం దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను మనము ఇవ్వవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఫస్ట్ పాయింట్ ఇదే రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది చాలా సీరియస్ మ్యాటర్ పరలోకంలో ఇది ఒక అత్యంత ఒక కీలకమైనటువంటిది సో మనం ఎవరిలాగా మారాలి యేసయ్యలాగా
మారాలి. యేసయ్యలాగా మారాలి. యేసయ్య ప్రార్థనా జీవితాన్ని మనం గమనిస్తే ఆయన తండ్రికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేవారు. లాజరు చనిపోయాడు, 4 రోజులు అయింది. లేపేదానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. హల్లెలూయా. తండ్రి, నువ్వు ఎప్పుడు కూడా నా మనవి వింటావు కనుక నీకు కృతజ్ఞతలు. యేసుప్రభు జీవితంలో, ఆయన ప్రార్థనా జీవితంలో తండ్రికి ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించేవారు. సో బయటకు వచ్చిన తర్వాత కూడా కృతజ్ఞతలు చెల్లించేవారు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. దాదాపు 15,000 మంది ఉన్నారు. శిష్యులు అనుకున్నారు ఇవి ఏమి సరిపోతాయి అనుకున్నారు. ఇవి ఏమాత్రం సరిపోవు అనుకున్నారు. ఆ టైంలో యేసుప్రభు ఏం చేశాడు? ఉన్న వాటిని బట్టి ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించాడు. సో ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించవచ్చు, లేకపోతే దేవునే ప్రశ్నించవచ్చు. నువ్వేమో చెప్పావు ప్రభువా, మీటింగ్ పెట్టమని చెప్పావు, 15,000 మంది వచ్చారు, మీటింగ్ కొనసాగించమని చెప్పావు తండ్రి, వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి తేను అని కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ యేసుప్రభు అలా ప్రార్థన చేయలేదు. దేవుడు నడిపించాడు అంటే దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. అక్కడ తక్కువలాగా ఉండొచ్చు, తక్కువలాగా అనిపించవచ్చు, కానీ దాన్ని విరిచినప్పుడు అది 15,000 మందిని పోషించి, ఇంకా వారు తృప్తిగా తిన్న తర్వాత కూడా 12 గంపలు నిండిపోయాయి, మిగిలాయి. హల్లెలూయా. వీటన్నిటికీ ఏంటికి అంటే కృతజ్ఞతలు చెల్లించడము. యోహాను గారు తన సువార్తలో రాస్తూ దాన్ని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడనమాట. అంటే ప్రభువు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించిన స్థలము అంటాడనమాట. అంటే అందరి ఎదుట ప్రభు చేసిన పని ఏమిటంటే తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. వీ నీడ్ టు కల్టివేట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్. ఇది ఒక మంచి అలవాటు అండి. లేని వాటిని గురించి తనకలాడకుండా, ప్రశ్నించకుండా, ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. వీళ్ళు భ్రష్టులు అయిపోయేదానికి కారణం ఏమిటంటే, అపవిత్రతకు అప్పగించబడేదానికి కారణం ఏమిటంటే, తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడేదానికి కారణం ఏమిటంటే దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. ఒకసారి సృష్టి గురించి ఆలోచిస్తే దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లిస్తారు ఎవరైనా. హల్లెలూయా. ఒకసారి మనం ప్రకృతిలోనికి చూస్తే దేవుడి యొక్క విశ్వాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో కొంచెం ఆలోచిస్తే, కామన్ సెన్స్తో కొంచెం ఆలోచిస్తే, దీనికి పెద్ద థియాలజీ అవసరం లేదు, పెద్ద లోతైన జ్ఞానం ఏమాత్రం కూడా అవసరం లేదు. ఇట్ టేక్స్ ఓన్లీ కామన్ సెన్స్ టు సే దట్ దేర్ ఈస్ గాడ్. దేవుడు ఉన్నాడని చెప్పేదానికి కామన్ సెన్స్ సరిపోతుంది. సో ఆ దేవునికి కృతజ్ఞతలు వీరు చెల్లించలేదంట. సో మన జీవితాల్లో మనం అలవర్చుకొనవలసినటువంటి మంచి అలవాట్లు ఏమిటంటే దేవుని మహిమపరచడం, రెండవది దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. సో దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, మన జీవితంలో ఏమి చేశాడో వాటిని గుర్తించి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. సృష్టించబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు అందుబాటులోకి తెచ్చాడు. మీరు గమనించండి, 6వ రోజు మానవుని ఎందుకు తయారు చేయాలి దేవుడు? ఆఖరి రోజు ఎందుకో తెలుసా? అన్నీ సృష్టించి మానవుని కొరకు ఏమేమి కావాలో అన్నీ తయారు చేసి, అన్నీ సిద్ధపరిచి, అన్నీ సృష్టించి చివరిగా ఆదామును సృష్టించాడు. అంటే ఆదాము సృష్టించబడిన తర్వాత ఇక అసలు ఇంకా ప్రార్థన చేయకూడదు అనమాట. దేవా నాకు ఈ కొదవ ఉంది అని అనకూడదు. ఇవన్నీ ఎప్పుడంటే పతనం తర్వాత వచ్చాయి. నాకు ఈ కొదవ ఉంది, ఆ కొదవ ఉందని ఆదాము నోరెత్తడానికి వీలు లేకుండా సమస్తమును దేవుడు సిద్ధపరిచేశాడు. కేవలం ఆదాము హవ్వకు మాత్రమే కాదు, భూమి మీద దేవుడు ఆ 6 రోజుల్లోనే సృష్టించాడు. తర్వాత ఏం సృష్టించలేదు ఆయన. ఇప్పుడు కొత్తగా ఏం సృష్టించడం లేదు. భూమి మీద మానవులకు కావలసినవి అంటే భూమి మీద ఉన్నటువంటి 100 కోట్ల జనాభాకు సరిపోయే వనరులను అన్నిటినీ కూడా అప్పుడే సృష్టించాడు ఆయన.
హల్లెలూయా. అంటే మనుషులందరూ ఇంకా రాకముందే ఇంతమంది అవుతారు, వీరికి అన్ని అవసరతలు ఉంటాయని బేసిక్ నీడ్స్ కొరకు దేవుడు సర్వాన్ని ముందుగానే సిద్ధపరచాడు. గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యాన్. మానవుని కొరకు సిద్ధపరిచాడు. సో వీటిని గుర్తించి కృతజ్ఞతలు చెల్లించకపోవడం అది సంస్కార హీనత అని మనం చెప్పొచ్చు. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్ముడు చాలా చోట్ల మనం కృతజ్ఞతలు చెల్లించాలి అన్నటువంటి విషయం రాయించాడు. మీకు ఇంకొక లేఖన భాగం చూపిస్తాను. తిమోతికి వ్రాయబడినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నామా లేదా అండి? ఉన్నా. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలోనే అంత్య దినాల్లో ఉన్నట్టు అన్నమాట. ఏమండి, మొన్న ఎప్పుడో కరోనా వచ్చిందని అంత్యదినాలు వచ్చాయి కాదు. అంత్యదినాలు దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే యేసు ప్రభు పునరుత్థానం తర్వాత అంత్యదినాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే అక్కడ అంటాడు, అంత్యదినములందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. ఆ ప్రవచనం నెరవేరింది అన్నాడు. సో ఆత్మ కుమ్మరింపు నెరవేర్చబడింది అంటే అంత్యదినాలు కూడా అప్పుడు ఉన్నాయని అర్థం అనమాట. సో అప్పుడే అంత్యదినాలు అంటే ఇవి కూడా అంత్యదినాలు. అంత్యదినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా, ఇది మనుషుల గురించి, టైం గురించి కాదు, దినాల గురించి కాదు, మంగళవారం గురించి కాదు, శనివారం గురించి కాదు, అమావాస్య గురించి కాదు, సంవత్సరాల గురించి కాదు, యుగాంతం గురించి కాదు. దేని గురించి ఇది? ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్, మనుషుల గురించి. మనం ఇంతకుముందుగా చూసాం మనుషులు భ్రష్టులు ఎలా అయిపోతారని. సో ఈ మనుషులు అపాయకరమైనటువంటి మనుషులు అనమాట. సో వీరు చూడండి, ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై. ఎంత పెద్ద లిస్టో. ఇటువంటి మనుషుల మధ్య మనం ఉంటాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ కృతజ్ఞత లేనివారు అన్నటువంటి అంశం ఉంది. ఇక్కడ కృతజ్ఞత లేనివారు, దాని పక్కనేముంది? అపవిత్రులు. పక్కనే ఉన్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నమాట. కృతజ్ఞత లేనివారు, ఒక గ్రాటిట్యూడ్ హార్ట్ లేనటువంటి వారు అన్క్లీన్ పీపుల్, అపవిత్రులు. సో దేవుడు మనుషులను కూడా ఎలా చూస్తాడంటే, వారు కృతజ్ఞత స్వభావం వారికి లేకుంటే, కృతజ్ఞత బుద్ధి వారికి లేకుంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుంటే, దేవుని మంచితనాన్ని గుర్తించకుండా కృతజ్ఞతలు చెల్లించకుంటే వారు అపవిత్రులుగా కనిపిస్తూ ఉంటారు. ఎంత భయంకరమైనటువంటి లిస్టులో ఉన్నారో చూడండి, కృతజ్ఞత లేని వారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనకు మాటికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తోంది. తెస్సలోనికలకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రతి విషయమందును, ప్రతి విషయమందును, ప్రతి విషయమందును, ప్రతి విషయమందును, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమందును ఏం చెల్లించాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఈలాగు చేయుట అంటే ఏమి చేయుట? కృతజ్ఞతలు చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము.
ఆయన పోలికగా మార్చబడాలి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. ఆయన పోలికగా మార్చబడాలి అంటే మనం ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు రకరకాలైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. సో ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో అంటే అర్థం ఏంటంటే ప్రతి పరిస్థితిలో అవి మేలుకరమైనా కావచ్చు, కీడుకరమైనా కావచ్చు, సంతోషాన్ని పుట్టించేవైనా కావచ్చు, బాధను పుట్టించేవైనా కావచ్చు. అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆ పరిస్థితిలో దేవుని వైపు ఎలా చూడాలి అంట? సనుగుతూ చూడకూడదు, ప్రశ్నిస్తూ చూడకూడదు, కానీ ప్రతి విషయంలో కూడా ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. సో అన్నీ బాగున్నప్పుడు మనం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని గట్టిగా చెబుతాం, మనం సంతోషంగా మనము దేవుని స్తుతిస్తాం. మరి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఎలా చేయాలి? అప్పుడు కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలాగూ చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని యొక్క చిత్తము అంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 4 కూడా చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకముగా. సో నీకు చింతన తెప్పించే ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నీవు చింతించకుండా నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలోకి రావాలంట. ప్రభువా, ఈ పరిస్థితి నాకు వ్యతిరేకంగా ఉన్నది, నాకు ప్రతికూలంగా ఉన్నది, అయినా కూడా నీకు కృతజ్ఞతలు. ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు కూడా దేవుడు చేయడు. ఇది మన బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ డాక్ట్రిన్. ఆ ప్రతికూల పరిస్థితిని ఆయన ఎప్పుడు కూడా చేయడు. మనకు సమస్యలు వచ్చాయంటే అస్సలు ఆశ్చర్యపడకూడదు. ఎందుకు? సమస్యలు సృష్టించేవాడు ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి సమస్యలు వస్తే మనం ఎప్పుడు కూడా ఆశ్చర్యపడకూడదు. వచ్చావా, మొదలు పెట్టావా నువ్వు అని గుర్తించగలగాలి మనం. సో అటువంటి పరిస్థితిలో మనం ఎలా కృతజ్ఞతలు చెల్లించాలంటే, దేవా, ఈ ప్రతికూల పరిస్థితిని నీవు నాకు అనుకూలముగా మార్చగలవు, దీనిలో నుండి నాకు ఆశీర్వాదాన్ని మలచగలవు, దీనినే నాకు ఆశీర్వాదకరముగా చేయగలవు. యోసేపు ఏమన్నాడు? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, అయితే దేవుడు దానిని నాకు మేలుగా మార్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఈ విషయంలో స్పెషలిస్ట్ అండి. ఈ విషయంలో స్పెషలిస్ట్. ఎప్పుడు చేస్తాడు ఆయన? ఎప్పుడు చేస్తాడు అంటే కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. హల్లెలూయా. చింతించకుండా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తే మనము బెటర్ అయిపోతాం. కృతజ్ఞతలు చెల్లించకుంటే బిట్టర్ అయిపోతాం అన్నమాట. సమస్యలు మనల్ని బాగా తయారైనా చేస్తాయంట, పాడైనా చేస్తాయంట. సమస్యలు రెండు రకాలుగా మార్పులు జరగచ్చు. దేన్ని బట్టి అంటే మనం స్పందించే విధానాన్ని బట్టి, మన రియాక్షన్ని బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి. అందుకే మనం విమర్శలను మనము అనుకూలంగా మార్చుకోవాలి. హల్లెలూయా. సమస్యలను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను శ్రమ పెట్టారు. అయితే వాక్యంలో ఏమని వ్రాయబడింది? ఐగుప్తీయులు ఇశ్రాయేలులను శ్రమ పెట్టిన కొలది వారు మిగుల ప్రబలమై వ్యాపించిరి. హల్లెలూయా. అది మన DNA. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని సవాళ్ళున్నా మనం ఎదుగుతూనే పోతూ ఉంటాం. హల్లెలూయా. మనం అభివృద్ధి పొందుతూనే ఉంటాం. హల్లెలూయా. ఎలా అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞతలు చెల్లించాడు. పౌలు గారు కూడా రాస్తున్నారు. పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుని ఎలా వెంబడించానో మీరు కూడా నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మరి ముఖ్యంగా చూడండి ఏం చెప్తున్నాడు? చింతించే పరిస్థితులు ఉన్నప్పుడు నీవు చింతపడొద్దు, కానీ ప్రార్థన చేయి, దేవుని యొక్క సన్నిధికి రా, వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా రా. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు
ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తామో అప్పుడు, ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయానికి, మన తలంపులకు కావలి కాస్తుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ డివైన్ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యల మధ్య శాంతిని, నెమ్మదిని, దైవికపరమైన సమాధానాన్ని నీ మనసులో, నీ దేహంలో నీవు అనుభవించగలవు. ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు. సో బైబిల్ గ్రంథంలో కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి పరిస్థితిలో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి అని మాటి మాటికి వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. సో మన నోట ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీ కృతజ్ఞతలు, యేసయ్యా నీ కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా దివారాత్రము కూడా మన పెదవుల పైన ఆయన కృతజ్ఞతలు ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ అంటున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆల్వేస్ వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ అన్టు ద లార్డ్. సో కృతజ్ఞతలు చెల్లించమని మనకు బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కృతజ్ఞతలు చెల్లించని వారు అపాయకరమైనటువంటి వ్యక్తులుగా మారతారని వాక్యం సెలవిస్తూ ఉంది. సో విశ్వాసులు కృతజ్ఞతలు బాగా చెల్లించాలని పౌలు గారు ప్రార్థన కూడా చేస్తున్నారు అన్నమాట. మీకు ఇంకో లేఖన భాగం చూపిస్తాను. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 6-7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. హల్లెలూయా. దేనిలో విస్తరించాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలి. చాలా ఇంపార్టెంట్. See how important thanksgiving is. కృతజ్ఞతలు చెల్లించడము ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ చూడండి. 100వ కీర్తన ఏమంటుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. కృతజ్ఞతలు చెల్లించకుంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ఎంట్రన్సే ఉండదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు భ్రష్టులు అయ్యారంటే దే డిడ్ నాట్ గివ్ థ్యాంక్స్ అన్ టు గాడ్. దేవుడిచ్చిన సకల సదుపాయాలను వాడుకొని ఉపయోగించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదంట. ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు. వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించట యందు విస్తరించుచు. టెర్మినాలజీ చూడండి. ప్రతి విషయమందు, ఎల్లప్పుడూ విస్తరించాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. సో ఇది జరగాలి. ఆయన పోలికగా మార్చబడాలి అంటే ఆల్వేస్ వీ షుడ్ బి ఇన్ ఎ థ్యాంక్ఫుల్ మోడ్. సెల్ ఫోన్ పెట్టుకుంటుండే కదా, సైలెంట్ మోడ్, ఫ్లైట్ మోడ్, ఆ టైప్లో థ్యాంక్ఫుల్ మోడ్, గ్రాటిట్యూడ్ మోడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా ఈ నూతన దినాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రం. మరొక నూతన దినాన్ని ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం. నీ కృప లేనిది ఈ దినాన్ని నేను చూసేవాడినే కాదయ్యా. కృతజ్ఞతలు చెల్లించడం, ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రతి వస్తువును బట్టి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రతి సంబంధాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం, కళ్ళకు కనిపించే ప్రతి దీవెనను బట్టి కృతజ్ఞతలు చెల్లించడం. 1వ అధ్యాయం చూడండి. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు ప్రార్థన ఉంది. 9 నుంచి 12 వరకు నేను చదువుతాను. టైం అయిపోయింది, నేను చదువుతాను.
అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన అంశాలు ఏమిటో చూద్దాం. చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాము. ప్రభువా, కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి వారు కృతజ్ఞతలు చెల్లించుట యందు వారు విస్తరించినట్లు వారిని ప్రేరేపించండి, వారికి సహాయం చేయండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, మీ చిత్తం ఏమిటో వారికి తెలియజేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం వారికి నేర్పించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించడం నేర్పించండి, కృతజ్ఞతలు చెల్లించడంలో వారు విస్తరించినట్లుగా మీరు సహాయం చేయండి అని బతిమాలుచున్నాడంట. ఇట్స్ అ కమాండ్, బీ థ్యాంక్ఫుల్. కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. కృతజ్ఞతలు చెల్లించడంలో దినదినము తగ్గిపోకూడదు కానీ విస్తరించమంటున్నాడు. మనం చాలాసార్లు మన ఆస్తులు విస్తరించాలని, మన ఆరోగ్యాలు విస్తరించాలని, మన అభివృద్ధి విస్తరించాలని, మంచి దీవెనలన్నీ విస్తరించాలని మనం కోరుకుంటూ ఉంటాం. దానికంటే ముందుగా విస్తరించవలసింది ఏమిటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు. సో చెక్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మనకున్నటువంటి ఒక చిన్న జబ్బు ఏమిటంటే మతి మరుపు. మామూలుగా మా మెడికల్ టెర్మినాలజీ దాన్ని ఏమంటారంటే ఆల్జిమర్స్ డిసీజ్ అంటారు. అది మతి మరుపు జబ్బు అనమాట. ఇది చాలా డేంజర్. ఇది మతి మరుపు. చాలాసార్లు మన గతంలో దేవుడిచ్చిన దీవెనలను, ఆశీర్వాదములను మనము మర్చిపోతాం. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 55వ కీర్తన, 2 లేఖనాలు చూపించి నేను ముగిస్తాను. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? మొరపెట్టడం ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఐ ప్రైజ్ ది, ఐ గివ్ యూ థ్యాంక్స్ 7 times a day. 3 సార్లు ప్రార్థన, 7 సార్లు కృతజ్ఞతలు. హల్లెలూయా. చూసారా? డబల్ కంటే ఇంకా ఎక్కువ అన్నమాట. దావీదు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు. ప్రార్థన కంటే కృతజ్ఞతలు ఎక్కువగా చెల్లిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన టైంలో యాక్చువల్గా మనం ఎక్కువగా చేయవలసింది ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. హౌ ఈజ్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్? దేవాది నాకు లేదు, ఇది లేదు, వాళ్ళకు ఉంది నాకు లేదు, వీళ్ళకు ఉంది నాకు లేదు, ఎందుకు ఇట్లయింది, ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించండి. దావీదు కృతజ్ఞతలు చెల్లించాడు. తనతో తాను చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోవద్దు. వీ షుడ్ నాట్ ఫర్గెట్. అందుకే డైరీ మెయింటైన్ చేసుకుంటే మేలు, నోట్ చేసుకుంటే మేలు. దేవుడు చేసినటువంటి కార్యాలు, ఉపకారాలు మనం మర్చిపోవద్దు. బైబిల్ రాయకుంటే మనం మర్చిపోయిన వాళ్ళం కదండి. బైబిల్ రాయబడింది కాబట్టి మనము మర్చిపోకుండా మనకు గుర్తుకు చేసేదానికి దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉందన్నమాట. ఆయన చేసిన ఉపకారంలో ఏవి కూడా మనము మరవకూడదు. ఆయన చేసిన ఉపకారంలో
అత్యున్నతమైన ఉపకారం ఏంటంటే సిలువ కార్యం. హల్లెలూయా. సో సిలువ కార్యం గురించి మనం కొంత సుమారుగా ధ్యానించాం. సో మీకంతా ఈరోజంతా జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను అనమాట. సో క్రొత్త తైలంలో మనం ఉండిపోయాం కదా, మునిగిపోయాం. సో మహిమ నుండి అధిక మహిమకు మర్చిపోయింటారు కనుక ఒక్కసారి అలా రిఫ్రెష్ చేశాను. సో దేవునిగా మహిమపరచాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ విస్తరించాలంట. అది దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. కాబట్టి మన ప్రార్థనా జీవితంలో ఎక్కువగా కృతజ్ఞతలు ఉండినట్లు మనము చూడాలి. సో అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆయన పోలికలాగా మనం మార్చబడతాం. పౌలు అదే చేశాడు, పౌలు శీలలు అదే చేశారు, దావీదు అదే చేశాడు. దేవునికి అతి సమీపంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇలాగే చేశారు. సో వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. భ్రష్టులు కాకూడదు అంటే, అపవిత్రతకు అప్పగించబడకూడదు అంటే, సాతానుకు దొరకకూడదు అంటే, సర్వనాశనం కాకూడదు అంటే దేవుని మహిమపరచాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మన మనసులో, మన నాలుక ద్వారా, మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలి. హల్లెలూయా. అక్కడ విస్తరిస్తే అన్నిటిలో విస్తరిస్తా, అక్కడ విస్తరించకపోతే అన్నీ కూడా వెనకబడిపోతాయి, అన్నీ కూడా ఆగిపోతాయి. సో వీ నీడ్ టు గివ్ మోర్ అండ్ మోర్ థ్యాంక్స్ గివింగ్ అంటూ గాడ్. స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు దేవునికి అత్యధికముగా మనం చెల్లించబద్ధులమై ఉంటున్నాం. మోకరించి తల వంచి కళ్ళు మూసుకుందామండి. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప ప్రభువుల పంచుటకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వింతైన జనముగా మము చేసేను, వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసయ్యా, విరువబడినటువంటి రొట్టె, విరువబడిన మీ దేహాన్ని ప్రభు సూచిస్తూ ఉంది. మేము గుర్తిస్తున్నా ఈ ద్రాక్షరసం మా కొరకు చిందించబడిన మీ రక్తమును వీక్షిస్తున్నా. యేసయ్యా, మిమ్మల్ని, మీ శ్రమలను, సిలువ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. విలువైన రక్తం కాచావు, కలుషాత్ములైన మమ్మల్ని కడిగావు, రక్తంతో కడిగావు, రక్తంతో కొన్నావు, రక్తంతో భద్రపరుస్తున్నావు, రక్తము ద్వారా విజయాన్ని దయచేస్తున్నావు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ శరీరం తిని రక్తం త్రాగబోచుండగా దైవిక పరమైన జీవము ప్రతి ఆత్మలోనికి, ప్రతి మనసులోనికి, ప్రతి దేహంలోనికి యేసుక్రీస్తు వారి నామములో ప్రవహించును గాక. ఆమేన్. సిద్ధపడినటువంటి వారు లేచి పడితే ప్రభువుల మీదకి తగ్గుతారు.
రక్తం సిలువాలో కార్చి, విలువైన రక్తం సిలువాలో కార్చి, కలుషాత్ములము ప్రభు కడిగేను, కలుషాత్ములము మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు బహుప్రియుడు, అతి కాంక్షణీయుడు బహుప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబగళ్ళు వేణోలతోనూ, రాత్రింబగళ్ళు వేణోలతోనూ స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దయచేసి గమనించండి, ఒక అనౌన్స్మెంట్ ఉంది. మన సంఘ సభ్యులు మరి శివరామరెడ్డి సార్ గారు టీచర్, వారి యొక్క కుమార్తె మరి కృప యొక్క వివాహ నిశ్చితార్థము అంటే ఎంగేజ్మెంటు 5వ తారీఖున, ఫిబ్రవరి నెల 5వ తారీఖున సత్యసాయి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. సో కనుక సంఘమంతటిని వారు ఆహ్వానిస్తున్నారు. మీరందరూ వచ్చి మరి వారిని దీవించవలసిందిగా వారు కోరుకుంటున్నారు. సో ఇది ఆఖరి ఆదివారం కనుక మనం అందరం లేచి నిలబడదాం. టీవీ పరిచయ కొరకై ఎవరైనా సిద్ధపడి ఉంటే మీరు కానుకలు సమర్పించవచ్చు.
సో శివరామరెడ్డి సార్ గారు వాళ్ళు వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తున్నారు. దయచేసి మీరు అనుకూలం చేసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామము స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోలతోనూ, రాత్రింబవళ్ళు వేణోలతోనూ స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord, we praise you Jesus. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను, వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పరిశుద్ధమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నాం నాయన. అవునయ్యా, మీలాగా మేము మారాలి, మీ సారూప్యంలోనికి మేము మారాలి. మిమ్మల్ని మహిమపరచడం ద్వారా, మీకు లోబడుట ద్వారా, మీతో సహకరించుట ద్వారా, మీ కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా, మీకు కృతజ్ఞతలు ప్రతి విషయంలో ఎల్లప్పుడూ చెల్లించుట ద్వారా, కృతజ్ఞతలు చెల్లించుటలో విస్తరించడం ద్వారా మమ్మల్ని మీ స్వరూపంలోనికి మలిచే దేవుడవై ఉంటున్నారు తండ్రి. మీ కృతజ్ఞతలు భ్రష్టత్వం వైపు వెళ్లకుండా సరళమైన మార్గంలో, జీవ మార్గంలో ప్రయాణించే మార్గాన్ని మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ప్రతి ఒక్కరు మీలాగా మారాలి, మీలాగా మారాలయ్యా. వారి ప్రార్థనా జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలయ్యా. కృతజ్ఞతలు చెల్లించుటేందుకు విస్తరించాలి తండ్రి. మీ కృపను విస్తరింపచేయండి. టీవీ పరిచర్య కొరకు విత్తబడినటువంటి కానుకను దీవించండి. విత్తిన ప్రతి జీవితాన్ని మీరు బ్లెస్ చేయండి. వారు అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని కలిగి ఉండినట్లుగా 100 పంటను వారికి దయచేసి మీరు మహిమ పొందమని వచ్చే వారం అంతటిని మీ పాదం చెంత పెడుతున్నాం.
తండ్రి, మరి కృప యొక్క ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థిస్తూ ఆ దినాన్ని మీరు ముద్రించండి, మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచండి. సమస్తము సర్వము క్రమముగా మీ నామమునకు మహిమకరంగా జరుగునట్లు దీవించమని మరొకసారి ఈ మాసమంతటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, విశ్వాసంతో ఫిబ్రవరి మాసాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, కృప క్షేమములు మా వెంట వచ్చును గాక. మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకును, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.